సరే మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, మీతో శత్రువులుగా ఉండేవాళ్ళు ఎవరైనా కనిపిస్తే 4 రోజులు వాడిని చూస్తాం. మిగిలిన సమయంలో మనం వాడిని ఏమంటాం తెలుసా? ఛీ, వాడితో మనకు ఎందుకురా అంటాం. అలా దేవుడు అనుకోవాల్సి వస్తే భూమి మీద మనిషి దగ్గర ఎన్ని సార్లు అనుకోవాలో తెలుసా మీకు? ఎన్ని సందర్భాల్లో అనుకోవాలో తెలుసా మీకు? వదిలేయాలి. చాలా సార్లు మా మమ్మీ డాడీ నాకు చెప్తారు, వాడితో సహవాసం ఎందుకురా, వీడితో సహవాసం ఎందుకురా, వాడు అసలు మంచోడు కాదురా. సార్, నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దేవుడు మనిషిని వదిలేయాలి అనుకుంటే దేవుడికి ఎన్ని సార్లు కారణాలు ఉన్నాయో తెలుసా మీకు? ఒక కారణం కాదు సార్, 100 సంవత్సరాలు ఉన్నాయి కారణాలు. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, 100 సంవత్సరాల కారణాలు. నేను కారణం గురించి మాట్లాడలే. కారణాలు వెతకడానికి, మనిషిలో అడుగు తప్పు చూపించడానికి, దేవుడు మనిషిని అసహించుకోవడానికి ఆయనకి 100 ఏళ్ళు ఉన్నాయి. అన్ని అనుభవాలన్నా సరే స్టిల్ అబ్రహాం అనేవాడిని దేవుడు ఎన్నుకుని ఒక జనాంగంగా మార్చాడు. జనాంగం మార్చుకుని ఈ ప్రాసెస్ లో మోషేని పిలిచాడు. ఐగుప్తులోకి తీసుకెళ్లి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ భూమి మీద నలుగురికి అన్నం పెట్టడానికి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఏంటో చెప్పనా మీకు? వారు నడుస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాల పాటు వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుడు వారికి తినడానికి ఏమిచ్చాడు? మన్నా ఇచ్చాడు. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మన్నా అంటున్నాం కదా, అది ఎవరు తినే ఆహారం? దేవదూతలు తినే ఆహారం. నా ఇంచుమించు 10 లక్షల మందికి దేవుడు ఆహారం ఇవ్వాలంటే ఎంత మన్నాని కురిపించాలి భూమి మీదకి? మీకు అర్థమవుతుందా? భూమి మీద ఏదైనా చేయొచ్చు దేవుడు, వాళ్ళందరినీ కష్టపెట్టొచ్చు. కానీ కష్టపెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఇక్కడ నేను ఫుడ్ గురించి మాట్లాడలే. ఫుడ్ ఎంత సామర్థ్యంలో ఇవ్వగలిగిన దేవుడు అన్నాడో, ఎంత కాలం ఇవ్వగలిగిన దేవుడు అన్నాడో, ఆయన సిద్ధ మనసు ఏంటో నాకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుని ప్రేమ అడుగడుగు కనిపిస్తుంది. ఎంత తిన్నా సరే మాకు ఇంకా చికెన్ లేదు, కాకరకాయ లేదు అనే మనస్తత్వాన్ని నేను చూస్తాను ఒక పక్కన. ఎంత తిన్నా సరే వీళ్ళు వండుకోపోయినా నేను ఇస్తున్నాననే మనసు ఒక పక్కన చూస్తాను. ఇది దేవుని ప్రేమ.